హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని ఫోన్ కాల్ చేసి బెదిరించి పరుష పదజాలంతో మాట్లాడారని డీసీఎం డిప్యూటీ సీఎం పేషీకి సంబంధించిన అధికారులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిది అనేసి పోలీసులు ఎంక్వైరీ చేసి తేల్చాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అయితే గత 2-3 రోజులుగా కంటిన్యూస్లీ జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే ఇది నిజంగా బెదిరింపు కాల్సా లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ మేనర్లో వెళ్ళైనా చేయించే పని చేస్తున్నారనే డౌట్ అయితే వస్తూ ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముంబై పోలీసులకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయనేసి ఒక వార్త చాలా గట్టిగా చర్చలో నడుస్తూ ఉంది. తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామనేసి బెదిరింపు కాల్స్ వచ్చాయనేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పేషీ అధికారులు డిప్యూటీ సీఎంకి యాజ్ వెల్ యాజ్ పోలీసులకు ఇన్ఫామ్ చేసే ప్రయత్నం అయితే చేశారట. తర్వాత ఇంకోటి, మనం ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్కి బాంబు కాల్స్ థ్రెట్స్ కంటిన్యూస్లీ వస్తున్నాయి. దగ్గర 40 స్కూల్స్కి వచ్చాయని ఒక వార్త అయితే 2-3 రోజులుగా అది కూడా చాలా ఉధృతంగా నడుస్తూ ఉంది. ఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం కంప్లీట్గా బీజేపీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం. హోమ్ మినిస్ట్రీ కూడా దాదాపు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరే ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు. బీజేపీతో మిత్రత్వంలో బీజేపీ ఎజెండాని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే ఢిల్లీ పోలీస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రెగ్యులేటింగ్ బై ది హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. మహారాష్ట్ర పోలీస్ బీజేపీ రూలింగ్ స్టేట్, బీజేపీ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము యాజ్ వెల్ యాజ్ బెదిరింపు కాల్స్ వచ్చిన వ్యక్తి బీజేపీ మిత్రపక్షంగా ఉన్నారు. బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి రాజకీయ నేతలు. ఇవి చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీజేపీ దీని వెనకాల మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందా, నిజంగా బెదిరింపు కాల్స్ వచ్చాయా అనేది కొంచెం సస్పీషియస్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది ఎందుకు ఇలా సస్పీషియస్గా ఆలోచించాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఢిల్లీ పోలీస్ కంప్లీట్లీ రెగ్యులేటింగ్ బై ది హోమ్ మినిస్టర్ అమిత్ షా. బెదిరింపు కాల్స్ ఢిల్లీ స్కూల్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా అక్కడ పోలీసులు ఢిల్లీ పోలీసులు హోంమంత్రి అమిత్ షా గారి ఆధీనంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదో కొంచెం ఢిల్లీ ఎలక్షన్లు బేస్ చేసుకొని మతలబ్ ఏదో జరుగుతుందనేసి డౌట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఢిల్లీ ఒక్కటొస్తే బాగుంటుందా? ప్రధానమంత్రి గారికి ఏమో ముంబై పోలీసులు కాల్ వస్తుందంట. ముంబై పోలీసులు కాల్ రావడం, మళ్ళీ అక్కడ కూడా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ రకంగా చూస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి రియల్ ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టేసానికి బీజేపీ వాళ్ళు కావాలని ఏమన్నా కుట్ర చేస్తున్నారనే డౌట్ అయితే కలుగుతూ ఉంది నాకు. అది పార్లమెంట్లో అదానీ ఇష్యూ అవనివ్వండి, సంభాల్ ఇష్యూ అవనివ్వండి, మణిపూర్ ఇష్యూ అవనివ్వండి, లేకపోతే దేశంలో పెద్ద మొత్తంలో రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్న విధానం అవనివ్వండి, ఈ ఇష్యూస్ అన్నింటినీ డైవర్ట్ చేసేదానికి బీజేపీ వాళ్ళు కేటగారికల్గా ఒక ప్లాన్ చేసుకొని చేయిస్తున్నారా, నిజంగానే బెదిరింపు కాల్స్ వచ్చాయనేది, నిజంగా ఈ బెదిరింపు కాల్స్ వెనకాల కానీ నిజాలు ఉంటే ఖచ్చితంగా ఈ కాల్స్ అన్నింటినీ ఎంక్వైరీ చేసేదానికి సిబిఐకి ఇవ్వాలా, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేతిలో ఉంటే మాత్రం మంచిదే కాదు అనేది మాత్రం నాకు చాలా క్లియర్గా డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఢిల్లీ పోలీస్ బీజేపీ ఆధీనంలో ఉంది, మహారాష్ట్ర పోలీస్ బీజేపీ ఆధీనంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసు కూడా కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ మిత్రపక్షాలన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఈ బీజేపీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఏదైనా దేశంలో అలజడులు సృష్టించేదానికి ప్లాన్ చేసుకుందా అనే డౌట్ అయితే నాకు వస్తూ ఉందండి. లేకపోతే ప్రైమ్ మినిస్టర్కి రావడం ఏంటి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి రావడం ఏంటి? డిప్యూటీ సీఎం బీజేపీ కూడా కాదు, మళ్ళీ ఆయన వేరే పార్టీ. ఆంధ్రప్రదేశ్ అసలు ఏ బెదిరింపు కాల్స్ వచ్చినాయి, ఏ బేసిస్ మీద వచ్చిందనేది ఏం మాట్లాడారని చెప్పట్లేదు. డైరెక్ట్గా చంపేస్తామని ఎందుకంటారు ఎవరన్నా ఫోన్ చేసి? సేమ్ ద కేస్ విత్ నరేంద్ర మోదీ గారికి కూడా. అసలు ఎవరన్నా సాహసం చేయగలరా? వీళ్ళకుండే హై అండ్ సెక్యూరిటీకి ఎవరన్నా కనీసం డేర్ చేసి అసలు అటెంప్ట్ కూడా చేసేదానికి ఆస్కారం కూడా లేదు కదా. దీని వెనకాల ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న రియల్ ఇష్యూస్ యొక్క చర్చ జరగకుండా వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ బీజేపీ చేస్తుంది. బీజేపీ చేస్తున్న డైవర్ట్ పాలిటిక్స్లో బీజేపీ ఎజెండాని పవన్ కళ్యాణ్ గారు చాలా సక్సెస్ఫుల్గా మోస్తున్నారు. కాబట్టి ఇక్కడ సౌత్ నుంచి బీజేపీకి అనుకూలంగా బీజేపీ అడుగులకు మడుగులు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ ఒక టీడీపీ బీజేపీలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక పక్క మహారాష్ట్రాన్ని ఎంచుకున్నారు, ఇంకో పక్క ఢిల్లీని ఎంచుకున్నారు, సౌత్ నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకొని బీజేపీ ఒక కల్పిత కట్టుకథల్ని సెంటర్లో కూర్చొని ఆట ఆడిస్తుంది అనిపిస్తూ ఉంది ఒకటి. రెండోది, ఈ సీరియల్గా ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్న విధానం చూస్తుంటే ఢిల్లీలో ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎలాగన్నా గెలవాలని ఒక దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక పక్క
ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేసి దేశంలో రియల్ ఇష్యూస్ నుంచి అటెన్షన్ పక్కకు తీసుకెళ్లాలా, అక్కడ బీజేపీ పొలిటికల్ మైలేజ్ కొట్టాలనేది ఒకటి. రెండోది, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి రైతు ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఫేక్ రైతు ఆందోళన అనేసి బీజేపీ సోషల్ మీడియా చాలా ఉధృతంగా ప్రచారం చేసే పని చేస్తూ ఉంది. ఈ రకంగా రియల్ ఇష్యూస్ నుంచి దేశంలో చర్చ జరగకుండా, అది రైతుల అంశాలు అవనివ్వండి, సంభాళంశం అవనివ్వండి, మణిపూర్ అవనివ్వండి, వాళ్ళ అదానీ అంశం అవనివ్వండి, వీటి మీద చర్చ జరగకుండా ఉండేదానికి బీజేపీ చేస్తున్న ఒక టాక్టిక్గా చూడాలా. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మీదే బెదిరింపు కాల్ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ని మర్డర్ అటెంప్ట్ కాల్ వచ్చిందంటే దేశంలో ఒక రకమైన అలజడి రేగుద్ది కదా. సో అందుకనేసి ఫస్ట్ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మీదే కాల్ వచ్చినట్లు లేపారు వీళ్ళు. అది కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందంట, అదేదో కాంగ్రెస్ రూలింగ్ ప్రభుత్వానికో లేకపోతే వేరే రీజనల్ పార్టీ రూల్ చేస్తున్నటువంటి తమిళనాడుకో లేకపోతే కేరళకో రాదు, ఓన్లీ మహారాష్ట్రకే వస్తుంది. ఆ మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు మూడో రోజు వస్తుంది చూడండి. ఆ మహారాష్ట్రలో ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి బెదిరింపు కాల్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాల్ వస్తుంది చూడండి. ఇది ఎంత ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ ముందుకెళ్ళి దేశంలో అలజడిని సృష్టించేదానికి బీజేపీ ఎలా పూనుకుందో చూడండి. ఎందుకంటే డిప్లొమసీ పరంగా పర్టికులర్లీ అదానీ కరప్షన్ తర్వాత భారతదేశం యొక్క డిప్లొమసీ చాలా అధోపాతాళానికి వెళ్ళిపోతుంది. ఒక అవినీతి పరుడిని వస్తూ అవినీతి పరుడి మీద అవినీతి ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న క్రమంలో వేరే దేశం మీద నెపం నెట్టేదానికి బీజేపీ పూనుకుంటుంది. కాబట్టి మొత్తానికి డిప్లొమసీ పరంగా ఒక డేంజర్ జోన్లో ఇండియా వెళ్తున్న తరుణంలో దాని నుంచి డైవర్ట్ చేసేదానికి మాత్రమే ప్రైమ్ మినిస్టర్కి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి లేకపోతే ఢిల్లీ స్కూల్స్కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయనేసి గత 3-4 రోజులుగా కంటిన్యూస్లీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేసి మీడియాలో కథనాలు వచ్చేలా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే మాత్రం నిజంగా బీజేపీ తన రాజకీయ స్వార్థం కోసం ఎలాంటి అంశాన్ని ఎలాగన్నా మలుపు తిప్పగలదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పేసీకి వచ్చిన కాల్లో చంపేస్తామని బెదిరించారు, పరుషపద్యాలు మాట్లాడారు అంటున్నారు. కానీ పరుషపద్యాలు ఏం మాట్లాడారో బయటికి చెప్పట్లా. దాని మీద పోలీస్ ఎంక్వైరీ ఉండదు. సిబిఐకి ఇవ్వాలి కదా ఇలాంటి ఎంక్వైరీలు వస్తాయి. ప్రైమ్ మినిస్టర్కి మహారాష్ట్ర పోలీస్ అంశం ఇవ్వనివ్వండి, డిప్యూటీ సీఎం అవ్వనివ్వండి, లేకపోతే ఢిల్లీలో దగ్గర 40 స్కూల్స్కి బాంబ్ థ్రెట్ కాల్స్ వచ్చాయంటే వీటన్నిటికీ ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్గా ఎంక్వైరీ జరిపించడానికి సిబిఐకి ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు అసలు 2-3 రోజులుగా కంటిన్యూస్లీ ఈ కాల్స్ వస్తూ ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకి ఇప్పుడు వచ్చింది. ఇన్ని వస్తూ ఉంటే కంటిన్యూస్గా సిబిఐకి ఇవ్వాలనే ఒక ఆలోచన వీటన్నిటి మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఆదేశించదు? నిజంగా ఇంత గ్రావిటీ ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి థ్రెట్ ఉందంటే డెఫినెట్గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎన్ఐఏ అండ్ సిబిఐ దిగాలి కదా రంగంలోకి. ఆ ఊసే రాకుండా బెదిరింపు కాల్స్ వచ్చాయని మీడియాలో ఊదర కొడుతున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల బీజేపీ ఒక రాజకీయ ఎత్తుగడ ఉంది. అందుకనే మహారాష్ట్రని ఎంచుకున్నారు, ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నారు, ఢిల్లీని ఎంచుకున్నారు. అండ్ ఈ 3 ప్రాంతాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా బీజేపీ మిత్రపక్షాలు. ఢిల్లీ అంటే మహారాష్ట్ర అయితే కంప్లీట్గా బీజేపీ అధీనంలో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మిత్రపక్షం కాబట్టి మిత్రుడే కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కాల్ వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. చూడండి బీజేపీ ఎంత దారుణమైన కుట్రకు దిగుతుందో. అదాని అంశాన్ని డైవర్ట్ చేసేదానికి దేశం మొత్తంలో రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాలు చేస్తున్న ధర్నాలు దేశం దృష్టికి రాకుండా ఉండేదానికి అవనివ్వండి, మణిపూర్ అంశం మీద చర్చ జరగకుండా ఉండేదానికి అవనివ్వండి. ఇప్పటికిప్పుడు ఈరోజు జరిగింది ఏంటంటే రాజ్యసభ చైర్మన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి అపోజిషన్ పార్టీలు పూనుకుంటున్న టైంలో ఇలాంటి కాల్ వచ్చిందని ఒక రకమైన డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందంటే బీజేపీ ఎంత కుట్రకు దిగుతుందో చూడండి దేశంలో అసలు అధికారం కోసం, రాజకీయ స్వలాభం కోసం. థ్యాంక్ యూ.